మళ్ళొచ్చిన దోస్తులు మంచి ముచ్చట తెచ్చిన ఇంకెందుకు ఆలస్యం అరుసుకుందాం పాండ్రి. మా పాప పుణ్యాలనేవి ఈ నిధిలో మునిగితే పోతాయి అన్న ఉద్దేశంతో పెద్దల నుంచి వస్తున్న గోదావరి నదిలో స్నానం చేయడం మాకు ఫస్ట్ నుంచి వచ్చిన ఏం లేదు దోస్తులు, భద్రాచల పట్టణంలోని రాములోరి ఆలయంలో సాములోరుని దర్శించుకోవడానికి ముందే భక్తులు గోదావరిలో 3 మునుగులు మునిగి వాళ్ళ పాపాలను పటాపంచలి చేసుకుంటారు. అయితే ఈ గోదావరి నీళ్ళనే అయ్యవార్లు సాములోరికి పూజలు చేసేందుకు వాడుతుంటారు. గా విశేషాలేందో తెలుసుకుందాం పాండ్రి. మేము సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం. మాది గెరడపల్లి. మేము భద్రాచలం ఈరోజు రాములవారిని చూడడానికి వచ్చినామండి. అయితే ఈరోజు గోదావరి నదిలో స్నానం చేయడానికి వచ్చినాము. మా పాప పుణ్యాలు అనేవి ఈ నిధిలో మునిగితే పోతాయి అన్న ఉద్దేశంతో పెద్దల నుంచి వస్తున్న ఆచారాన్ని మేము పాటిస్తున్నాం. జిల్లా నుంచి వచ్చాము. పవిత్ర గోదావరి నదిలో స్నానం చేయడం మాకు ఫస్ట్ నుంచి వచ్చిన ఆనవాయితీ ప్రకారం మేము చేశాము. అదే నీళ్ళని రాములవారికి సీతమ్మకి స్నానంగా వాడుతున్నారు కాబట్టి ఆ నీళ్ళనే మేము స్నానం చేస్తే మాకు కూడా పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో మేము స్నానాలు ఆచరించడం జరిగింది. సంతోషంగా ఫీల్ అవుతున్నాం, మా అదృష్టంగా భావిస్తున్నాం. గోదావరి పవిత్ర పుణ్యనదిగా తెలంగాణ ప్రాంతంలో విరాజిల్లుతుంది ఈ గోదావరి నది. సువిశాల గోదావరి తీరం కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు భక్తులు గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే ప్రతిరోజు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సైతం నిత్య పూజాది కైంకర్యాలలో గోదావరి తీర్థ జలాలను ఉపయోగిస్తుంటారు అర్చకులు. ప్రతిరోజు వేకోజామునే వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల మధ్యన ప్రధాన ఆలయం నుంచి అర్చక స్వాములు ఊరేగింపుగా గోదావరి నదికి చేరుకొని గోదావరిలో పవిత్ర జలాలను సేకరించిన అనంతరం తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకొని ఆ పుణ్య నదీ జలాలతో స్వామివారికి పలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.